హైదరాబాద్లో వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చేయడానికి వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థను హైదరాబాద్లో ప్రారంభించామన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత ద్వారా మార్పులు తీసుకురావాలన్నారు. ఈ దేశ యువత పరిశోధనలు చేయాలని, తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నామని, వారికి సరైన మార్గదర్శనం అవసరమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు ప్రేరణ కల్పించేందుకు శిక్షణ ఇవ్వడానికి వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థ దోహదపడుతుందని, లక్షలాది ఉద్యోగావకాశాలను సృష్టించడమే ఈ సంస్థ లక్ష్యమని వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గొప్ప అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది. 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్లకు బ్యాంకుల ద్వారా కానీ, ప్రభుత్వాల తరఫున కానీ, క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను